వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీ టెట్లో 120 అబోవ్ మార్క్స్ ఎలా ఈజీగా గెయిన్ చేయాలో మనం తెలుసుకుందాం. మనకి అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఏపీలో. కాబట్టి మనం ఏపీ టెట్లో ఈజీగా 120 అబోవ్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఏ సబ్జెక్ట్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి డిఎస్సిలో జాబ్ రావాలంటే టెట్ మార్క్స్ అనేవి చాలా కీలకం. ఎందుకు అంటే మనకి టెట్లో వచ్చిన మార్క్స్ని ఒక 20% వెయిటేజ్గా తీసి మనకి డిఎస్సిలో కలుపుతారు. కాబట్టి ఎవరికి టెట్లో ఎక్కువ మార్క్స్ ఉంటే వాళ్ళకి డిఎస్సిలో జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు టెట్లో 120 అబోవ్ మార్క్స్ ఉంటే కనుక మీరు ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టే. కాబట్టి మనం 120 అబోవ్ మార్క్స్ తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి 120 అబోవ్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి? మరి కొంతమంది కోచింగ్కి వెళ్ళే అవకాశం ఉండదు. కానీ మనం కోచింగ్కి వెళ్ళడం మంచిది. ఎందుకంటే మనకి అక్కడ తెలియని అంశాలు చాలా చెప్తారు. అలాగే అక్కడ మనకి గైడెన్స్ కూడా ఇస్తారు ఎలా చదవాలి అని. మనకి తెలియని అంశాలు చెప్తారు, అలాగే మనకి గైడెన్స్ ఇస్తారు, నోట్స్ ఇస్తారు. కాబట్టి కోచింగ్కి వెళ్ళడం మంచిదే. కానీ కోచింగ్కి వెళ్ళడం అందరికీ సాధ్యపడదు. కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, కొంతమంది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే ప్రిపేర్ అవుతారు. అలాగే కొంతమంది జాబ్ చేస్తూ టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా రకరకాల కారణాల వలన మీరు కోచింగ్కి వెళ్ళకపోయినా సరే మీరు 120 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా కోచింగ్ అనేది అస్సలు తీసుకోలేదు. మరి నేను టెట్ ఎగ్జామ్ రాసినప్పుడు నేను సిలబస్ అనేది కంప్లీట్ చేయలేదు. ఈ టెట్ సిలబస్ అనేది నేను కంప్లీట్గా చదవలేదు. అలాగే నేను ఎటువంటి కోచింగ్ కూడా తీసుకోలేదు. నేను ఇంట్లో ఉండే చదివాను. కాబట్టి ఇంట్లో ఉండే నేను 120 అబోవ్ మార్క్సే తెచ్చుకున్నాను. ఫస్ట్ మీరు ఏపీ టెట్ 2024 యొక్క సిలబస్ని మనకి వెబ్సైట్లో పెట్టారు కదా, కాబట్టి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు టెక్స్ట్ బుక్స్ని గ్యాదర్ చేసుకోండి. మీ ఇంటి పక్కన చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళని అడగండి. లేకపోతే దగ్గరలో ఉన్న స్కూల్స్కి వెళ్ళి అడగండి. లేదు మా దగ్గర టెక్స్ట్ బుక్స్ అనేవి లేవు, మా దగ్గర కొన్ని టెక్స్ట్ బుక్సే ఉన్నాయి, మాకు టెక్స్ట్ బుక్స్ అనేవి దొరకట్లేదు అనుకుంటే మంచి బుక్స్ కొనుక్కోండి. మనకి మార్కెట్లో చాలా రకాల బుక్స్ అనేవి రిలీజ్ చేశారు కదా. మరి ఏ పుస్తకాలు కొనుక్కోవాలి అంటే ఏ పుస్తకాల్లో అయినా టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంటే ఇస్తారు. కాబట్టి ఏ పుస్తకాలైనా ఒకటే. కాబట్టి అది మన నమ్మకం. కాబట్టి ఏ పుస్తకాలైనా ఒకటే కాబట్టి ఏదో ఒక పుస్తకం కొనుక్కోండి. కానీ లేకపోతే ఎక్కువ మంది ఏ పుస్తకాలు కొనుక్కుంటున్నారో తెలుసుకొని ఆ పుస్తకాలనే మీరు కూడా కొనుక్కొని చదవండి. ఒకటి సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. రెండవది వచ్చేసి టెక్స్ట్ బుక్స్ అనేవి గ్యాదర్ చేసుకోండి. లేకపోతే ఏవైనా మంచి పుస్తకాలు కొనుక్కోండి. టెక్స్ట్ బుక్స్ని గ్యాదర్ చేసుకోలేనప్పుడు ఏదైనా మంచి బుక్స్ అనేవి కొనుక్కోండి. ఇంకోటి వచ్చేసి టైం టేబుల్. ఈ టైం టేబుల్ అనేది వేరే వాళ్ళు వేసిన టైం టేబుల్ మీరు ఫాలో అవటం కాదు. మీకు ఎంత టైం ఉంటుంది, ఎంత టైం మీకు చదువుకోవడానికి ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీకు మీరే ఒక టైం టేబుల్ వేసుకోండి. ఫస్ట్ మీరు సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మీరు టెక్స్ట్ బుక్స్ని గ్యాదర్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్స్ అనేవి మీరు గ్యాదర్ చేసుకోలేకపోతే ఏదైనా మంచి మెటీరియల్ కొనుక్కోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టైం టేబుల్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్ మీద తక్కువ ఫోకస్ చేయాలనేది తెలుసుకుంటే కనుక మీకు 120+ మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఈ వీడియో అనేది ప్రత్యేకంగా ఎస్జిటి వాళ్ళ కోసం. అంటే ఎవరైతే పేపర్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు టెట్లో 120+ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం. కాబట్టి ఫస్ట్ మనం ఎస్జిటి వాళ్ళకి అంటే పేపర్ 1 వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. మనకి చైల్డ్ డెవలప్మెంట్ అంటే సైకాలజీ. మనకి ఇది 30 ప్రశ్నలు ఇస్తారు, 30 మార్కులు అనేవి ఉంటాయి. తర్వాత లాంగ్వేజ్ 1. మనకి లాంగ్వేజ్ 1 అనేది మనం ఎక్కువ తెలుగే తీసుకుంటాం. కానీ కొంతమంది ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒడియా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనకైతే లాంగ్వేజ్ 1 అనేది తెలుగు. మనకి తెలుగు నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు, 30 మార్కులు అనేవి ఉంటాయి. మరి తర్వాత లాంగ్వేజ్ 2 అనేది అందరికీ కూడా ఇంగ్లీషే ఉంటుంది. ఎస్జిటి వాళ్ళు ఎవరికైనా సరే లాంగ్వేజ్ 2 అనేది ఇంగ్లీష్. మనకి ఇంగ్లీష్ నుంచి కూడా 30 ప్రశ్నలు అడుగుతారు, 30 మార్కులు ఉంటాయి. మరి 30 మార్కుల్లో కూడా మనకి 24 కంటెంట్ అయితే మిగిలినవి మెథడాలజీ. మనకి తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మనకి కంటెంట్ అనేది 24 ఇస్తే మిగిలింది మెథడాలజీ. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. మనకి ఇది కూడా 30 ప్రశ్నలు ఉంటాయి, అలాగే 30 మార్కులు ఉంటాయి. మనకి మ్యాథమెటిక్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్. మనకి ఇందులో నుంచి కూడా 30 ప్రశ్నలు అడుగుతారు, 30 మార్కులు ఉంటాయి. మళ్ళీ టోటల్ ఎంత? 150 మార్క్స్. మనకి టెట్ అనేది 150 మార్క్స్కి ఉంటుంది. సైకాలజీ నుంచి 30 మార్కులు, తెలుగు నుంచి ఒక 30 మార్కులు,
తర్వాత ఇంగ్లీష్ నుంచి ఒక 30 మార్కులు, తర్వాత మ్యాథమెటిక్స్ నుంచి ఒక 30 మార్కులు, తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చూడండి, ఇందులో మనకి సైన్స్ అలాగే సోషల్ రెండు కల్పిస్తారు. మరి సైన్స్ అంటే బయాలజీ, కెమిస్ట్రీ అలాగే ఫిజిక్స్. ఇవి క్లాస్ 3 నుంచి 10th క్లాస్ వరకు చదవాలి. మళ్ళీ సోషల్ అంటే జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ అలాగే పాలిటిక్స్. ఇవి కూడా క్లాస్ 3 నుంచి మనం 10th క్లాస్ వరకు చదవాలి. కాబట్టి చాలా ఎక్కువ కంటెంట్ అనేది ఉంటుంది. కాబట్టి దీనికి కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ని కనీసం 8th క్లాస్ వరకు అలా చదవండి. తర్వాత కుదిరితే 9th, 10th కూడా వెళ్ళండి. మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది సైకాలజీ. ఎందుకు అంటే మీరు సైకాలజీ కనుక అవగాహన చేసుకుంటూ చదివితే, మీరు అప్లై చేసుకుంటూ కనుక చదివితే మీరు ఖచ్చితంగా సైకాలజీలో 100కి 100% అన్ని మార్కులు మీరు పెట్టగలరు. మీరు పెడగాజీ అనేది పక్కన పెట్టినా మనకి ఎన్సిఎఫ్ 2005, అలాగే ఆర్టీఈ 2009, ఎన్ఈపి 2020, అలాగే ఐసీటీ ఇవన్నీ కూడా మీరు ఒక 3-4 డేస్లో చదవగలుగుతారు. మీరు ఈ టాపిక్స్ని వదిలేసినా సరే సైకాలజీ చదివితే కనుక ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి తెలుగు. మీరు తెలుగు మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫస్ట్ సైకాలజీ మీద చేయండి. సైకాలజీని అప్లై చేసుకుంటూ అవగాహనతో చదివారంటే మీరు ఖచ్చితంగా సైకాలజీలో 100కి 100% అన్ని బిట్లు కూడా మీరు పెట్టగలరు. లేదు మీకు సైకాలజీ అర్థం కాలేదనుకోండి, మీకు యూట్యూబ్లో చాలామంది సైకాలజీ క్లాసెస్ అనేవి ఫ్రీగా పెట్టారు. అవన్నీ మీరు వినియోగించుకోండి. కాబట్టి సైకాలజీని ఇలా కంప్లీట్ చేయండి. తర్వాత లాంగ్వేజ్ 1 అనేది తెలుగు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే మరి చిన్నప్పటి నుంచి తెలుగు చదువుతూనే ఉన్నాం కదా. ప్రకృతి, వికృతులు, పర్యాయ పదాలు, నానార్థాలు, సందులు, సమాసాలు ఇవన్నీ మనకి తెలుసు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఇవన్నీ మనం చదువుతూనే ఉన్నాం. కాబట్టి మనం ఎక్స్ట్రాగా ఏం చదువుతాము, మనకి కంటెంట్ ఉంటుంది కదా. మనకి 6th క్లాస్లో కవులు ఎవరు, 5th క్లాస్లో కవులు ఎవరు, ఏ పాఠాన్ని ఎవరు రచించారో, పాఠం యొక్క ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, ఇవన్నీ కూడా మీరు కోర్స్తో ప్రిపేర్ చేసుకుని 10th క్లాస్ వరకు చదువుకున్నారంటే మీరు ఖచ్చితంగా తెలుగులో కూడా మంచి స్కోర్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ మీరు సైకాలజీకి, తర్వాత తెలుగుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ గ్రామర్ అంతా ఒకసారి చూడండి. తర్వాత మీరు ఇంగ్లీష్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో ఏముంటుంది, ఫస్ట్ మనకి ఆథర్స్ గురించి ఉంటుంది. మీరు దాన్ని స్కిప్ చేసినా సరే మీకు ఇంగ్లీష్లో గ్రామర్ మనం చిన్నప్పటి నుంచి చదివేదే ఉంటాయి. కాబట్టి దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి చిన్నప్పటి నుంచి ఆల్రెడీ మనం చదివినాయే కాబట్టి మీకు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మ్యాథమెటిక్స్, దీనికి కూడా మీరు మంచి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇలా సైకాలజీ, తర్వాత తెలుగు, తర్వాత ఇంగ్లీష్, తర్వాత మ్యాథమెటిక్స్, వీటన్నిటికీ కూడా ఈ 4 సబ్జెక్ట్స్ కూడా మీరు డైలీ మీరు చదువుకునేట్లో ఉండాలి. మీరు ఒక సబ్జెక్ట్ని 12 రోజుల్లో పూర్తి చేయడం కాకుండా ప్రతిరోజు ఈ 4 సబ్జెక్టులు ఉండేలాగా మీరు టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి. మీరు ఒక 12 రోజుల్లో ఒక సబ్జెక్ట్ని కంప్లీట్ చేసి తర్వాత ఇంకో సబ్జెక్ట్ కంప్లీట్ చేద్దాం అనుకుంటే అది మీ బ్రెయిన్ రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. కాబట్టి ప్రతిరోజు కూడా సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అలాగే మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా మీ టైం టేబుల్లో ఉండేలా చూసుకోండి. అప్పుడు మీరు ఖచ్చితంగా టెట్లో మంచి స్కోర్ సాధిస్తారు. మీకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది మీరు చదివితే చాలు. కాబట్టి దానికి మీరు ప్రత్యేకంగా వేరే క్లాసెస్ వినక్కర్లేదు. మీరు చదువుకుంటే మీకు గుర్తుంటాయి. కానీ మీకు సైకాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీకు చాలామంది యూట్యూబ్లోనే చాలామంది ఫ్రీ క్లాసెస్ చెప్పారు. వాటిని మీరు వినియోగించుకుని సైకాలజీలో బాగా డెవలప్ అవ్వండి. తర్వాత తెలుగు కూడా చాలామంది ఫ్రీ క్లాసెస్ అనేవి తెలుగు మెథడాలజీ చెప్పారు, అలాగే తెలుగు కంటెంట్ కూడా చెప్పారు. మీరు అవి వినియోగించుకోండి. తర్వాత ఇంగ్లీష్ కూడా కంటెంట్ అలాగే ఇంగ్లీష్ మెథడాలజీ కూడా యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అసలు యూట్యూబ్ అతిపెద్ద కోచింగ్ సెంటర్లా ఉంది. కాబట్టి ఇంకా మనకు కోచింగ్ ఎందుకు, కాబట్టి వీటిని మీరు వినియోగించుకుని మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. మీరు ఒక చిన్న ట్రిక్ తెలుసుకుంటే మ్యాథమెటిక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మీరు మ్యాథమెటిక్స్లో ఏ సమ్ ఇచ్చినా ఆ చిన్న ట్రిక్ మీకు తెలిస్తే కనుక అన్ని ప్రాబ్లమ్స్ కాదు, ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్లో కూడా మీరు ఆ చిన్న ట్రిక్ తెలుసుకుంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ కూడా మనం చేయొచ్చు. ఇంకా మిగిలినవి వచ్చేసి కొన్ని ఫార్ములాస్ బేస్ చేసుకుని ఉంటాయి. కాబట్టి మీరు ఫార్ములాస్ నేర్చుకుంటే మరి రేఖాగణితం, క్షేత్రమితి అంటే అన్ని ఫార్ములాసే. మీకు మ్యాథమెటిక్స్లో ఒక చిన్న ట్రిక్ తెలిస్తే మీరు డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ అలాగే చక్రవడ్డీ ప్రాబ్లమ్స్ ఇలాగా చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా ఒక్క చిన్న ట్రిక్తో మీరు చేసేయచ్చు. ఇంకా క్షేత్రమితి మెన్సురేషన్ వచ్చేసి 2D 3D ఆకారాలకి
మీకు ఏరియా, పెరిమీటర్, వాల్యూమ్ ఇవి కనుక్కుంటే మీకు క్షేత్రమితి కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరు క్షేత్రమితి కంప్లీట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీరు రేఖాగణితం కూడా కంప్లీట్ చేసుకున్నట్టే. కాబట్టి మ్యాథమెటిక్స్లో మీరు ఆ ఫార్ములాస్ అలాగే కొన్ని ట్రిక్స్ మీరు నేర్చుకుంటే మీకు టెట్లో మ్యాథమెటిక్స్ అనేవి బేసిక్గానే అడుగుతారు. కాబట్టి మీకు చక్కగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. కాబట్టి చిన్న ట్రిక్స్ అనేవి మీరు ఫాలో అవ్వండి. కావాలంటే మన ఛానల్లో షార్ట్స్లోకి వెళ్ళి మీరు మ్యాథమెటిక్స్ చూస్తే నేను ఎక్కువగా అటువంటి ట్రిక్స్ని ఉపయోగించి నేను చాలా సమ్స్ అనేవి చెప్పాను. కాబట్టి అవి మీరు ఫాలో అయితే మన ఛానల్లో ఉన్న షార్ట్స్ని ఫాలో అయితే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఫస్ట్ సైకాలజీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత తెలుగు, తర్వాత ఇంగ్లీష్, తర్వాత మ్యాథమెటిక్స్. ఈ 4 సబ్జెక్టులు కూడా ప్రతిరోజు మీ టైం టేబుల్లో ఉండేలా చూసుకోండి. తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి కొంచెం ప్రిఫరెన్స్ తక్కువ ఇవ్వండి. ఎందుకంటే మనం 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ చదవాలంటే మనకు కుదరదు. కాబట్టి కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. కనీసం 8th క్లాస్ వరకు కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇలా చదివితే 120+ మార్క్స్ ఏంటి, మీకు 130+ మార్క్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఈ విధంగా మీరు ఎక్కువగా సైకాలజీకి, తెలుగుకి, ఇంగ్లీష్కి, మ్యాథమెటిక్స్కి మంచి ప్రిఫరెన్స్ ఇచ్చి ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ 4 సబ్జెక్ట్స్ కూడా మీకు డైలీ టైం టేబుల్లో ఉండేలా చూసుకోండి. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే కనుక మీరు ఖచ్చితంగా 120+ మార్క్స్ అనేవి సాధిస్తారు. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే ఏపీ టెట్లో ఖచ్చితంగా 120+ మార్క్స్ అనేవి ఖచ్చితంగా సాధిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.